సూచన మేరకు కృష్ణా జిల్లా పోరంకి గ్రామంలో పెనుమల్లూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించారు. సుమారు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన 3 సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న రోడ్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజల నమ్మకమే తనకు బలమని, వారి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టిందని పేర్కొన్నారు. మిగిలిన పనులను కూడా దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోరంకిలో మన ఊర్లో మన ఇంటి చుట్టుపక్కల దాదాపుగా ₹1 కోటి 3 రోడ్లని ప్రారంభించుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో సుమారుగా 20-30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లన్నీ కూడా చిన్న రోడ్లుగా ఉండి ధ్వంసమైపోయిన రోడ్లన్నీ కూడా ఈ 3 రోడ్లని కూడా వెడల్పు చేసి సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా చూపించిన అపూర్వ స్వాగతానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని సుండపల్లి రోడ్డులో ₹1 కోట్ల విలువ